హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను గోధుమ పిండి పంచదారతో బిస్కెట్లు ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి. గోధుమ పిండి పంచదారతో బిస్కెట్లు అండి. 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకుంటామో అందులో సగం పంచదార తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి, పౌడర్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ 1 pinch, కొంచెం బటరు, కొంచెం వాటరు. మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా దానికంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. నేను కలుపుకునే విధానం చూపిస్తాను. గోధుమ పిండిని ఒక బౌల్లో వేసుకుందామండి. హాఫ్ కప్ షుగరు, 2 ఇలాచీలు కూడా అందులో వేసుకోండి. బట్టరు, వన్ pinch ఆఫ్ సాల్ట్. ఫస్ట్ వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పట్టుకుంటే ఇలా వచ్చిందంటే బిస్కెట్లు సాఫ్ట్గా వస్తాయి, క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందామండి. కొంచెం చూసుకుంటూ వేసుకొని చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, 10 minutes తర్వాత ఇప్పుడు మనం చపాతీ చేసుకొని బిస్కెట్లు కట్ చేయడం చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం చపాతీని చేసుకుందామండి. చపాతీ పీట పైన కానీ కిచెన్ కౌంటర్ పైన కానీ చేసుకోవచ్చు. కొంచెం గోధుమ పిండి కింద వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని 2 భాగాలుగా చేసుకున్నానండి నేను. ఇప్పుడు చపాతీ చేయడం మీకు చూపిస్తానండి. చపాతీని మరీ మందంగా కాదు, మరీ పలచగా కాకుండా కొంచెం దలసరిగా చేసుకోవాలండి. నేను చూపిస్తాను ఎలా చేస్తానన్నది. ఇదిగోండి, చపాతీ ఈ మాత్రం మందం చేసుకుంటే సరిపోద్దండి. ఇలా ఇప్పుడు మనం 4 వైపుల ఎడ్జెస్ కట్ చేసుకొని బిస్కెట్లు కట్ చేసుకుందామండి. ఇలా 4 వైపులా కట్ చేసుకుందాం. స్క్వేర్లా కట్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు కండి. నేనైతే ఇవ్వండి ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకుందామండి. అన్నింటినీ మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని నూనెలో వేసి వేయించుకుందాం. ఇదిగోండి, ఇవన్నిటిని ఇలా స్క్వేర్లో కట్ చేసుకుంటే ఇలా చాక్తో ఇలా అంటే వచ్చేస్తాయి, అతుక్కోవు. మనం నూనెలో వేసినప్పుడు విడివిడిగా అయిపోతాయి. ఇదిగోండి, ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా అంటే వచ్చేస్తాయి. ఇదిగోండి, 2 కప్పుల పిండి తీసుకుంటే 2 కప్పులు బిస్కెట్లు అయ్యాయి. ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న బిస్కెట్ని వేసుకుందామండి. ఇవన్నీ మనం కట్ చేసుకున్న బిస్కెట్ని ఇలా వేసుకుందాం. వేసుకుని వెంటనే కదిలించకూడదండి. 1 నిమిషం తర్వాత అవే విచ్చుకుంటాయి, విడివిడిగా వస్తాయి, అతిక్కోకుండా. ఇదిగోండి, వాటికి అవే విడిపోయి ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. మంచిగా పొంగుతాయండి ఇవి. ఇదిగోండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అవుతుంది, ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి ఆయిల్ కూడా పీల్చుకోవండి, చాలా బాగుంటుంది. అన్నింటినీ ఇలా వేయించుకోండి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే మన గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అయిపోయి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ పెట్టడానికి బాగుంటాయి. మీరు కూడా తయారు చేసుకుని ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి,
చాలా గుల్లగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.